అన్ని రకాల యుద్ధాలకు సిద్ధం కండి. జీవితమనే అడవిలో క్షేమంగా వెళ్లాలంటే మిమ్మల్ని మీరు సరైన ఆయుధాలతో సమాయత్తం చేసుకోవాలి. మీరొక చక్కటి శిక్షణ పొందిన సైనికుడవ్వాలి. తనను తాను కాపాడుకోవడం తెలియని మామూలు మనిషి త్వరలోనే హతుడవుతాడు. అన్ని రకాల యుద్ధరీతులకు సమాయత్తుడైన తెలివైన మానవుడు జబ్బులకు వ్యతిరేకంగా, విధికి కర్మకు వ్యతిరేకంగా, అన్ని రకాల చెడు ఆలోచనలకు అలవాట్లకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయుడై బయటికి వస్తాడు. దీనికి జాగ్రత్త అవసరం. దాంతోపాటు మన శత్రువులను జయించడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను అనుసరించాలి. మనం పురోగమిస్తున్న కొద్దీ మన శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక విపత్తులకు కారణాలను రూపుమాపడానికి మనం మెరుగైన పద్ధతులను నేర్చుకుంటాం. మీరు శారీరక అనారోగ్యాలను, ప్రమాదాలను, మానసిక ఒత్తిళ్లను విజయవంతంగా ఎదుర్కోగలిగితే అప్పుడు మీరు జీవితం మధురమైన ఒక సాహసకృత్యమని అనవచ్చు. యేసు అలా అనవచ్చు. కాని ఆ విధంగా గెలవకుండా జీవితం మధురమైనది అనడం తొందరపాటుతనం అవుతుంది. మీరు చివరి మెట్టు ఎక్కే వరకు, దేవుడిలో మీ ఆత్మ విముక్తి పొందే వరకు మీ జీవితం ఇంకా పూర్తవలేదు. పరమాత్మలో సచేతనంగా ఆరోహణ చేసేదాకా సాహసాలు చేయాలనే మీ కోరికను మీరు జయించలేదు. ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు వారిని చూసి నేనా ప్రత్యేకమైన అనుభవానికి గురి కాలేదని మీరు సంతోషించవచ్చు. కాని ఆ అనుభవానికి గురి కాబోయే తర్వాతి వ్యక్తి మీరే కావచ్చు. శరీరానికి హాని జరిగే అవకాశాలు, సందర్భాలు కోకొల్లలు. కాబట్టి తగిన జాగ్రత్తలో ఉండండి. శాస్త్రవేత్త అంటాడు, క్రిముల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పోషకాహారం తీసుకోండి, ఆరోగ్య నియమాలు పాటించండి. రాజకీయ నాయకుడు అంటాడు, బయటి శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మంచి సైనికులు కండి అని. మనం విపరీతమైన కాలంలో బతుకుతున్నాం. చివరికి ఆడవాళ్లు ప్రపంచానికి రక్షకులుగా పేరుపడిన వాళ్ళు సైనికులుగా ఇతరుల పిల్లలను చంపడానికి శిక్షణ పొందుతున్నారు. దారుణం. కానీ ఒక్కోసారి యుద్ధం నుంచి కూడా కొంత మంచి వస్తుంది. అది మనలో ఉన్న పిరికితనాన్ని తొలగిస్తుంది. థ్యాంక్ యూ.